అందరికీ నమస్కారం. కువైట్లో అకామా లేని ప్రవాసులకు, కానూన్లో వెళ్లాలనుకున్న ప్రవాసులకు కువైట్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మార్చి 17వ తేదీన కువైట్లో కానూను ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. అలాగే జూన్ 17వ తేదీతో ఈ యొక్క కానూను ముగుస్తున్న నేపథ్యంలో మళ్ళీ పొడిగించబోమని చెప్పి కువైట్ అధికారులు ఇది వరకు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ తాజాగా కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ తలాల్ ఖలీద్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారి యొక్క ఆదేశాలు మరియు సూచనల ఆధారంగా కువైట్లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు తమ యొక్క స్థితిని సవరించడానికి లేదా దేశం విడిచి వెళ్ళడానికి కానూను గడువును పొడిగిస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. జూన్ 30, 2024 వరకు ఈ యొక్క కానూను పొడిగిస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఎందుకంటే కువైట్లో ఈ రోజు నుంచి ఈద్ ఆల్ అదా బక్రీద్ పండుగ సెలవులు వస్తూ ఉన్న నేపథ్యంలో జూన్ 19వ తేదీ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి ప్రారంభమవుతాయి. కాబట్టి దీంతో కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి అయిన షేక్ ఫాహెద్ ఆల్ యూసుఫ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి కానూను పొడిగించారు. కాబట్టి కువైట్లో అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో, మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు వెళ్ళేందుకు మరింత సమయం పొడిగించబడింది. కాబట్టి ఈ లోపల మీరు అన్ని పేపర్ వర్క్లని పూర్తి చేసుకుని డిపార్చర్ సీజ్ ఏదైతే ఉందో రెడీ టు డిపార్చర్ మేము బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కువైట్ అధికారులు ఒక సీల్ అయితే వేస్తారు. మనకు వైట్ పాస్పోర్ట్లో కానీ మళ్ళీ సపరేట్గా వాళ్ళు పేపర్ ఇస్తారు. ఆ పేపర్లో సీల్ వేస్తారు. కాబట్టి ఆ సీల్ వేసుకుని మీరు కువైట్ దేశం నుంచి వెళ్ళేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఎందుకంటే కువైట్లో కూడా ప్రస్తుత పరిస్థితులు బాగా లేవు. జూన్ 30 తర్వాత ఎవరైతే కువైట్ దేశం నుంచి వెళ్ళని అక్రమ ప్రవాసులు ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేసి ఫింగర్ వేసి బ్లాక్ లిస్ట్లో ఉంచి భవిష్యత్తులో వాళ్ళు కువైట్కి రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలిపారు. ఇప్పుడు వెళితే మనకు జరిమానా ఉండదు, ఫింగర్ ఉండదు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.